నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, త్వరలోనే హైదరాబాద్ జినోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్లో హెల్త్ కేర్ లైసెన్స్ బయో ఏషియా 2024 సదస్సు ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ సెమెంజాను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 300 ఎకరాల్లో 2000 కోట్ల పెట్టుబడులతో జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని అన్నారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ₹500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ వర్తించనుంది. ప్రజాపాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు ₹500కే సిలిండర్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మహాలక్ష్మి పథకం గైడ్లైన్స్ను ఇందులో వెల్లడించింది. గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ మొత్తాన్ని నెల ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించనుంది. గ్యాస్ కంపెనీలు లబ్ధిదారులకు ఖాతాలో ఆ మొత్తాన్ని బదిలీ చేయనున్నారు. మార్చి 1న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మేడిగడ్డకు వెళ్తారని అన్నారు. కాళేశ్వరం అంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని కేటీఆర్ చెప్పారు. సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు, మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతామనే మాట కూడా ఈ ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి మండిపడ్డారు. రోజా ఒక ఐటెం రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక జాక్పాట్ సీఎం అంటే రోజా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు బండ్ల గణేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని, ఆమె పనిచేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని, రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని చెప్పారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కూడా బండ్ల గణేష్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని, పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రావద్దని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తను ఏందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. తల్లి పేరును మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయంగా వాడుకుంటూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు. అమ్మ, నేను నిన్ను కించపరిచేలా ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మలాగే మీరు కూడా నిండు నూరేలు ఆయురారోగ్యాలతో జీవించాలి. నేను అనని మాటల్ని మీకు ఆపాదించి మీ కుమారుడు అవమానిస్తున్నాడని బండి సంజయ్ అన్నారు. మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి వస్తే సంస్కారహీనులు వాళ్ళు. నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది. మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పాడు. పాపం ఆయన ఏం చేసిందంటే
వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్లాన్ చేస్తున్నాయి. వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు అడగాడు, వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్కపోయినాను. వాళ్ళ అమ్మ కాలు మొక్త, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు, మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవ్వరిని క్షమించం. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు పాప అన్న తల్లి చాలా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు. నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో అన్న. ఏదో ఇలా భూతత్వంలో చూపట్టి మేము ఏమనకున్నా మళ్ళా చెప్తున్నా బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తన తల్లి పేరు ప్రస్తావించడం ఏంటని ప్రశ్నించారు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదు, మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి 5 ఏళ్లలో సంజయ్ ఏం చేశారు, ఎంపీగా ఉన్నప్పుడు తాను ఏం చేశానో ప్రజలు గమనించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు, రాముని పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతా ఉన్నా. ఇలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ను అంబర్పేటలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ టీం అడ్డుకుంది. గత 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తుంటే ఓర్వలేక పిచ్చి కూతలు కూస్తున్నారని వారు ఆరోపించారు. కేటీఆర్ ఖబర్దార్, నిన్ను ఊళ్ళో తిరగనీయం అంటూ హెచ్చరించారు. బాపట్లలో మెడికల్ కాలేజీలు ఎక్కడ అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కోనగారు 3 సంవత్సరాల కాలంలో పిల్లర్లు కూడా లేపకుండా బాపట్లకి నేను మెడికల్ కాలేజ్ తెచ్చా అని అంటున్నారే, మరి ఎక్కడ అని నెటిజర్లు ప్రశ్నిస్తున్నారు. వెంకట్ గారు, కోన రఘుపతి గారు నేను అది చేసా అని చెప్పుకుంటున్నారు కదా బాపట్లకి. వాటిలో ఇదో మెడికల్ కాలేజ్ మే 21, 2021 అంటే దాదాపుగా ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ మెడికల్ కాలేజీ ఎక్కడ దాకా వచ్చిందో ఒక్కసారి దీని ముఖం మీరు చూడండి. ఇదంతా ఒక ల్యాండ్ స్కామ్. ఈ ల్యాండ్ స్కామ్లో భాగంగా ఈ మెడికల్ కాలేజ్ ఒకటి కడతా నేను అది చేసా అని చెప్తున్నాడు మరి రఘుపతి గారు. అయితే ఇక్కడ డంపింగ్ యార్డ్ మీరు ఒకసారి చూడండి. బాపట్ల పై ఎత్తున ఎక్కడ వర్షం పడినా నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ ఆగిపోతాయి. ఇది దీని పరిస్థితి. దోమలు, భీమలు, అన్ని జనాలు అందరూ అసలు ఎట్ట బతకాలి ఏంటి, ఇక్కడికి వచ్చే పేషెంట్లు ఎలా ఉండాలి ఏంటనేది ఒకసారి దీని వ్యవస్థను చూడండి మీరు. మొత్తం బాపట్లకు సంబంధించిన గార్బేజ్ వ్యవస్థ అంతా ఇక్కడికి రావాల్సిందే ఎప్పటికైనా. అది దీని పరిస్థితి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. మాస్టర్ కేటీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.